మీ సింహరాశి వారికి డిసెంబర్ మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. సింహరాశి వారికి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే, సప్తమంలో రాహు, అష్టమంలో మరి శనైశ్వరుడు, మీకు వ్యయంలో గురువు ఇలాగా ఉన్నారు. చతుర్థంలో కనుక తీసుకుంటే మిగతా గ్రహాలు ఉండటం అనేటువంటి జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఎలా ఉంటుందని అంటే, రాజకీయ నాయకులకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. గృహ వాతావరణంలో కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా ఖర్చులు బాగుంటాయి, కానీ అవి అర్థవంతమైనటువంటి ఖర్చులు మాత్రం ఉంటాయని మాత్రం తెలుసుకోవాలి. దైవ చింతన, దైవ ప్రార్థన అనేటువంటిది మీకు చాలా అవసరం అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏమిటంటే, ధర్మబద్ధంగా నడుస్తున్న వాళ్ళు ఎవరికైనా ఏ రకమైనటువంటి ఆపద లేదు, కానీ అధర్మబద్ధంగా నడుస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం అవమానాలు తప్పవు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఆర్థిక పరంగా మాత్రం కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, అయినప్పటికీ కూడా పర్వాలేదు. ఆర్థిక పరంగా ఏమాత్రం అభివృద్ధి ఉంటుంది, కానీ అంతగా ఓహో ఆహా అన్నట్టుగా ఉండదు. ఒక రకంగా అవసరానికి కావలసినటువంటి డబ్బు మాత్రం చేతికి అందుకుతుంది అనేటువంటి విషయం తెలుసుకోండి. ఇక ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అంటారా, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ సబార్డినేట్స్ విషయంలో కానీ, మీ సుపీరియర్స్ విషయంలో కానీ అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఇండస్ట్రియల్ సెక్టార్స్ కానీ, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ, చలనచిత్ర రంగం కానీ, వాళ్ళు జీవితాలు వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడా సజావుగా సాగుతాయి. వాళ్ళకు వచ్చినటువంటి ఆపద ఏమాత్రమూ లేదు. స్పెక్యులేషన్స్, గ్యాంబ్లింగ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావని తెలుసుకోవాలి. గృహ వాతావరణంలో తీసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యన సఖ్యత, అన్యోన్యత చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ, అభిమానం, అనురాగం అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నటువంటి విషయం తెలుసుకోండి. ఇకపోతే పెద్దలు కూడా దీర్ఘకాలిక రోగులు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళ చదువులు చదువుకుంటారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విసిగించేటువంటి పరిస్థితులు లేవు. ఇకపోతే మరో విషయం ఏంటంటే, పెళ్లి కానటువంటి వాళ్ళు మీరు సత్వరము మీ ప్రయత్నాలు ప్రారంభించండి. మీకు కావలసినటువంటి సంబంధాలు దొరకటం, త్వరితగతిన వివాహాలు జరగటం కూడా జరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయాలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రోడ్ ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కానీ, ఎలక్ట్రిసిటీ దగ్గర కానీ, లేకపోతే గ్యాస్ స్టవ్ దగ్గర కానీ చిన్న చిన్న అగ్ని ప్రమాదాలకు గురి కావచ్చు. కాబట్టి అప్రమత్తంగా, అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఉండడానికి ప్రయత్నించండి.